యేసయ్యా ఇదిగో నీ ముందుకు వచ్చాను, నా పవిత్రతను బట్టో, లేకపోతే నా స్వనీతిని బట్టో, లేకపోతే నా ప్రేమలను బట్టో, దానగుణం బట్టో, దయాగుణం బట్టో, వీటన్నిటిని బట్టో నీ ముందు నేను ఆమోదించబడతానని నేను అనుకోవటం లేదు. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నీ కృపతోనే నన్ను జ్ఞాపకం చేసుకో. నీ కొలతలతో నువ్వు నన్ను చూస్తే ఆత్మీయంగా నేను బీదరాల్ని, బీదవాడినే అనుకుంటూ దేవుని ముందుకు వెళ్ళిన వాడు ధన్యుడు. ఏమన్నా అర్థమైందా? పోవాలి. ఈ వారం మొత్తం నేను అబద్ధాలాడలా, ఏ పాపం చేయాలా, ఈ వారం మొత్తం పర్ఫెక్ట్గా ఉన్నా. ఈ 10 రోజులు మొత్తం నేను అసలు ఏ తప్పు చేయకుండా నిజాయితీగా ఉన్నా. ఇప్పుడు ధైర్యంగా దేవుని ముందుకు పోతా. మరి ఇప్పుడు ధైర్యంగా దేవుని ముందుకు పోతావు. మరి తప్పు జరిగినప్పుడు అబద్ధమో, చేతి కొట్టడమో, దూషణ చేయటమో, ఏదో పొరపాటు జరిగింది, అప్పుడు అవునా? నువ్వు అనుకుంటున్నావు ఈ వారం మొత్తంలో లేదా ఈ 10 రోజుల మొత్తంలో నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా దేవుని ముందుకు పోతానని నీకు నువ్వు చెప్పుకుంటున్నావు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నువ్వు చేయలేదు అనుకున్న దానిలో ఆ వారంలో ఆ 10 రోజుల్లో కూడా బోల్డని చేసినవి ఉంటాయి నీకు తెలియకుండా. దేవుడు అభ్యంతరపడేయి. అందుకే చెబుతున్నా, దిక్కు లేదు. ఎప్పుడైనా ఎన్నిసార్లు నువ్వు దేవుని ముందుకు పోయినా, ఓకే నువ్వు నీతిగా బతికితే మంచిది, సంతోషం. కానీ ఆ నీతిని బట్టి దేవుని ముందు అతిశయపడద్దు. దేవా చూసావా 10 రోజులు ఏ తప్పు లేదు మనకి అనుకుంటే దేవుని ముందు కాలు ఎగరేవాళ్ళు. ఇప్పుడన్నా అర్థం కాలేదా? అర్థమైందా? నేనెంత నీతిగా ఉన్నా, నేనెంత నిజాయితీగా ఉన్నా, నేనెంత పవిత్రంగా ఉన్నా, నేనెంత దయగుణం కలిగినా, దానగుణం కలిగిన వాడిని ఉన్నా, ఇవన్నీ కాదు ప్రభువా, నీ కృపయే నాకు ఆధారం, నీ కృపయే నాకు దిక్కు, నీ కృపయే నాకు. కృపను పట్టుకొని పో. ఇక అప్పుడు నువ్వు గర్వపోతువు కావు. ఇక నీ మంచిని బట్టి నీ గర్వం ఉండదు. ఎప్పుడు దీన మనసు కలిగి ఉంటావు దేవుని ముందు, కృపను ఆధారం చేసుకున్నప్పుడు. నీతిని ఆధారం చేసుకొని దాన్ని బట్టి దేవుని ముందుకు వెళ్ళి దేవుని మెప్పు పొందడానికి ఎప్పుడు ట్రై చేయొద్దు. అలా ప్రయత్నించిన ప్రతిసారి మనం ఓడిపోతాం అనేది నా అనుభవంలో నేను గుర్తించినటువంటి సత్యం. అర్థమైందా? కాలేదా?